చూద్దామండి. గంట ఏలూరు నుంచి రాస్తున్నారు. పితృదేవతలు మరణించిన తరువాత కేశఖండనం ఎందుకు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శిరస్సు మీద తల వెంట్రుకలు ఉన్నంత వరకు అద్దం చూసుకుని వాటిని దువ్వుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు అద్దంలో మన ముఖం చూసుకుంటే తల్లిదండ్రులకు నరకం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పోయిన కాలంలో అద్దంలో తన ముఖాన్ని చూసుకుని తల వెంట్రుకలని అలంకరించుకోకూడదు, అంటే దువ్వుకోకూడదు, నూనె రాసుకోకూడదు, ఈ నియమాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ తల్లో తండ్రో పోతే 11 రోజుల పాటు రోజు తలకి 3 స్నానాలు చేయాలి. వాటికి మృత్తికా స్నానము అని పేరు. స్నానాలు 3 స్నానాలు చేసి తీరాలి కదా. భూమి మీద మట్టిని 3 సార్లు ఇలా రాసుకుని వాటితో స్నానం చేయాలి. ఈ స్నానం అస్తమాటు తల వెంట్రుకలు ఉండగా చేస్తే రొంపట్టి అనారోగ్యం కూడా వస్తుంది. అందుకని ఏం చెప్పారంటే, తల్లో తండ్రో పోయాక వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టిన వెంటనే ఆ క్షణమే గుండు చేయించుకోవాలి. మేసము తీయాలట, గడ్డం తీసేయాలట, తల మీద ఉన్న వెంట్రుకలు తీయాలి. ఏమేమి తీయాలి? తల వెంట్రుకలు, మేసము, గడ్డము. ఎట్టి పరిస్థితుల్లో చంకలు మొదలైనటువంటి ప్రాంతాల్లో మాత్రం వెంట్రుకలు తొలగించకూడదని కఠోరంగా గరుడ పురాణంలో చెప్పారు. ఈ 3 మాత్రం మూతి, గడ్డము, శిరస్సు వీటిని ఒరిగించాలి. మళ్ళీ 10వ రోజు ధర్మోదకాలు పూర్తయ్యాక 10వ రోజు కానీ 11వ రోజు కానీ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు మాత్రం తప్పక శిరోమండనం చేయించుకోండి అని చెప్పాడు. సాధారణంగా 10వ రోజు అనేది సంప్రదాయం. ఈ మధ్యనే సౌర పురాణంలో 11వ రోజు కూడా చేసుకోవచ్చు అన్నారు. ఒక్క విషయం చెప్పను, ఇక్కడ తల్లిదండ్రులు పోయినప్పుడు మాత్రం మంగళవారం శుక్రవారం పట్టింపు ఉండదు. అంటే మంగళవారం నాడు తల్లి శరీరం విడిచిపెట్టింది, ఆ రోజే తగలబెట్టేశారు అనుకుందాం. అప్పుడు మంగళవారం అని భావించి గడ్డం గీయించుకోకుండా ఉండకూడదు, గుండు చేయించుకోకుండా ఉండకూడదు. ఆ పూట మాత్రం నిషిద్ధం లేదు, గుండు చేయవలసిందే. కాబట్టి ఇలా గుండు చేయించుకుంటే అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అద్దం చూసుకోవడం వల్ల మనకి పాపం కనుక ఆ పాపం మనకి రాదు, పితృదేవతలకి ఈ పాపం రాదు. దాంతోపాటుగా తలస్నానాలు మొదలైనటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది. అసలు పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. పాపాలున్నంత వరకు పితృదేవతల కార్యక్రమం మనం చేయకూడదు. శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. పాపాలన్నీ తలను ఆశ్రయించుకుని ఉంటాయి ఈ జుట్టుని. ఇప్పుడు జుట్టు ఉంది అనుకుందాం, జుట్టుతో ఉన్నప్పుడు వీడు పాపాలతో ఉన్నట్టే కదా. మరి పాపాలన్నీ జుట్టులో ఉన్నాయి. ఈ జుట్టు ఉన్నవాడు పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి, పిండం పెట్టాలి, ఆ రోజుల్లో ధర్మోదకాలు ఇవ్వాలి, ఆ రోజుల్లోనే రోజు మృత్తికా స్నానాలు చేయాలి. ఈ స్నానాలు చేయాలంటే ఈ పాపాత్ముడు అర్హుడు కాడు. కాబట్టి ముందు పుణ్యాత్ముడైతేనే స్నానాలు చేయడానికి, పిండం పెట్టడానికి, కార్యక్రమాలు చేయడానికి పనికొస్తాడు. పాపాలు పోయి పుణ్యాత్ముడు అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? పాపములకు మూల కారణమైన జుట్టుని తీసిపారేయాలి. అందుకని జుట్టు తీసి తీరాలి. జుట్టు తీయక